నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందని కూడా చెప్తున్నారు. గోపిరెడ్డి మనతో ఉన్నారు. సార్, ఎలా చూస్తారు నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం పట్ల? చాలా దారుణమైన అంశం ఇది. 10 మెడికల్ కాలేజ్ని పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులకి కేటాయించాలని ప్రభుత్వం నిన్న కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా సంపదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఇవాళ సృష్టించిన సంపదని అమ్ముకునే కార్యక్రమం చాలా దారుణమైన అంశం. ఈరోజు ముఖ్యంగా ఒక్కొక్క మెడికల్ కాలేజీ కోసం దాదాపు 50 ఎకరాలు భూమిని ప్రభుత్వమే కొన్నది. 500 కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మాణం చేయడానికి ఖర్చు పెట్టింది. అంటే దాదాపు 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి 500 ఎకరాల భూమిని, దాదాపు 5,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం ఈరోజు సమంజసం కాదు. అట్లానే పేదవాడి వాళ్ళ మెడికల్ విద్యకి దూరం చేసే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. ఈరోజు ముఖ్యంగా ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు, 10 మెడికల్ కాలేజీలు కలిపి 1,500 సీట్లు వస్తాయి. 1,500 సీట్లలో మొత్తం సీట్లు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పేదవాళ్ళకి కేటాయించాలి. ఏది నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన పేదవాడికి కేటాయించాలి. అలాంటిది కాకుండా ఇందులో 50% అంటే 750 సీట్లు ఈరోజు అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మెడికల్ సీటు ఇవాళ బయట ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకోవాలంటే దాదాపు 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి దాదాపు 1,500 కోట్ల రూపాయల స్కాము. 5 సంవత్సరాలు కలిపి ఈరోజు 7,000 కోట్ల రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు స్కామ్ చేసే కార్యక్రమం ఉంది. ఇందులో పెద్ద ఎత్తున నువ్వు ఒకవైపు నిర్మాణం చేయకుండా ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధులు, ప్రభుత్వ భూముల్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే వరకు ఇది చాలా ఘోరమైన అంశం. ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన అంశం. అట్లానే హాస్పిటల్స్ కూడా రేపు పీపీపీ మోడ్లో పెడితే యూజర్ ఛార్జీలు అంటారు. ఈరోజు ప్రతి పేదవాడికి కూడా వైద్యం ఈరోజు భారం కాబోతుంది. యూజర్ ఛార్జీలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, టెస్టులు, వీటన్నిటికి కూడా డబ్బులు కలెక్ట్ చేసే కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వెళితే టోటల్గా ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈరోజు హెల్త్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా కూడా పేదవాడికి అందించాలని ఈరోజు పలు పెద్దలు, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వమే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటం చాలా దారుణమైన అంశం. ఒకటే చెప్తున్నాను, లూలు మాల్కి ఈరోజు ఏ విధంగా అయితే ఈరోజు ఎకరం 99 పైసలకి 400 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆర్టీసీ స్థలాన్ని ఏ విధంగా దారాదత్తం చేశారో ఆ విధంగా ఒక్కొక్క మెడికల్ కాలేజీని రేపు 10 రూపాయలకో 15 రూపాయలకో ఈయన అమ్మితే ఏంటి పరిస్థితి రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు ఇదేనా సంపద సృష్టి అంటే? ఇదేనా చంద్రబాబు నాయుడు అని ఈరోజు అడుగుతా ఉన్నాం. మరొక వైపు ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈరోజు కేటాయించే కార్యక్రమం. ఈ 2 నిర్ణయాలు కూడా ఈరోజు ప్రభుత్వ వైద్య విధానాలకి స్వస్తి చెప్పి పూర్తిగా ప్రైవేట్ పరం చేయటం అనేది ఇది చాలా దారుణమైన అంశం. ప్రతి పేదవాడికి నడ్డి విరిచే కార్యక్రమం. అంటే రాజశేఖర రెడ్డి గారు పేరు మీద ఒక గొప్ప పథకం, ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయటం ఇది చాలా దారుణమైన అంశం. చాలా దారుణమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సంపదను చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నారు. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని గోపిరెడ్డి మండిపడుతూ ఉన్నారు.